Hello dear students, I am Chandrasekhar, your English teacher, and this is CS English. In this video, we are going to learn phrasal verbs and idioms from class 10, from unit 2 to 6. No confusion, no fear, only clear Telugu meaning and perfect sentence. They are not just words, they are mark scoring tools. Watch till the end, because one phrase can change your score. Let us learn smart and write English like a topper. Unmindful of. Not unmindful of ante remember అని అర్థం. She remembered his help. A remember తీసేసి she was not unmindful of his help అని రాస్తాం అన్నమాట. This over. Push it to our limits. Push it to our limits అంటే సహించలేని స్థితికి చేరిపోవడం అన్నమాట. He was pushed to his limits. They were pushed to their limits. She was pushed to her limits. Keep me going అంటే నేను వెళ్ళని కొనసాగించడానికి సహాయం చేయడాన్ని. Hope keeps me going. సింపుల్ సెంటెన్స్ అన్నమాట అది. Hope keeps me going. హోపే నన్ను వెళ్ళేటట్టు చేసింది అని అర్థం. ఎర్నింగ్ మై కీప్ అంటే బతకడానికి డబ్బు సంపాదించడాన్ని ఎర్నింగ్ మై కీప్ అంటమాట. హీఈస్ ఎర్నింగ్ హిస్ కీప్. సింపుల్ సెంటెన్స్ 1 మార్క్ వచ్చేస్తుంది. షీ ఈజ్ ఎర్నింగ్ హర్ కీప్. క్వాకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్ అంటే చాలా భయపడిపోవడం అన్నమాట. ఏదైనా జరుగుతుంది అని తెలిసి ఊహించి భయపడిపోవడాన్ని క్వాకింగ్ ఇన్ హిస్ బూట్స్ అంటాం అన్నమాట. భయపడ్డం అన్నమాట. ద క్లాస్ వాస్ క్వాకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్. నాట్ టు లూజ్ హార్ట్ అంటే డోంట్ లూజ్ హార్ట్ అని సింపుల్గా రాసి వదలకపోవడం అన్నమాట. నాట్ లూజ్ హార్ట్ అంటే డోంట్ లూజ్ హార్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫరేజెస్. ఫరేజెస్ అంటే చాలా కాలం నుంచి అని అర్థం. ఇట్స్ ఎ ఫ్రేజ్. ఐ వెయిటెడ్ ఫరేజెస్ ఇన్ ద బస్ స్టాప్ అని చెప్పచ్చు సింపుల్గా. అండ్ ద జోక్ వాజ్ ఆన్ హిమ్ అంటే ఏదైనా జోక్ ఎవరైనా వేసేటప్పుడు ఆ జోక్ ఆయనకే జోక్ వాజ్ ఆన్ హిమ్ అంటాం. ద సింపుల్ ఫ్రేజ్ ద జోక్ వాజ్ ఆన్ హిమ్. హీ మేడ్ ఎ జోక్. ద సేమ్ వాజ్ ఆన్ హిమ్ అని చెప్పచ్చు. కాట్ మై ఐ ఏదైనా దృష్టిని ఆకర్షించేటప్పుడు కాట్ మై ఐ అంటామంట. ద బ్యూటిఫుల్ పెయింటింగ్ కాట్ మై ఐ. ద పెయింటింగ్ కాట్ మై ఐ. ద సింపులెస్ట్ సెంటెన్స్. హీ హ్యాడ్ ఇనఫ్ అంటే ఇక చాలు అని చెప్పడం. అయితే హ్యాడ్ ఇనఫ్ తర్వాత ఆఫ్ అని పెట్టి అక్కడ ఒక వర్డ్ రాయాలి. హీ హ్యాడ్ ఇనఫ్ ఆఫ్ దట్ పనిష్మెంట్ అంటే ఆ పనిష్మెంట్ అడిగి చాలు అని చెప్పడం అన్నమాట. లాఫ్ అవర్సెల్స్ సిలీ అంటే బాగా నవ్వడం, కడుపుబ్బ నవ్వడాన్ని లాఫ్ అవర్సెల్స్ సిలీ అంటారు. దే లాఫ్డ్ దెమ్సెల్వ్స్ సిలీ. వి లాఫ్డ్ అవర్సెల్స్ సిలీ. షీ లాఫ్డ్ హర్సెల్ఫ్ సిలీ అని చెప్పడం అన్నమాట. కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు అంటే అది నేను చేయలేను, నా మనసు ఒప్పుకోదు అని చెప్పడానికి కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు అంటాం అనమాట. ఐ కెనాట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు లై. షీ కెనాట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు డూ దట్ వర్క్. ఓకే. బ్రేక్ సంబడీస్ హార్ట్ అంటే హార్ట్ ముక్కలైపోవడం, బాధ పెట్టడం అనమాట. ద న్యూస్ బ్రోక్ మై హార్ట్. ద న్యూస్ బ్రోక్ హెర్ హార్ట్. సింపుల్ సెంటెన్స్. డియర్ టు మై హార్ట్ అంటే నాకు చాలా ఇష్టమైందని చెప్పడం. మై పేరెంట్స్ ఆర్ డియర్ టు మై హార్ట్. మై పేరెంట్స్ ఆర్ డియర్ టు మై హార్ట్ అంటే నాకు చాలా ఇష్టము పేరెంట్స్ అంటే. సింపుల్ సెంటెన్స్ కదా. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అంటే గుండె లోతుల్లో నుంచి చాలా ఇష్టంగా అని చెప్పడం, హృదయపూర్వకంగా చెప్పడం. ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అని చెప్పచ్చు. హ్యావ్ ఎ హార్ట్ అంటే దయ చూపడం అని చెప్పడం. హ్యావ్ ఎ హార్ట్ అండ్ హెల్ప్ హిమ్ అని చెప్పడం. ప్లీజ్ హ్యావ్ ఎ హార్ట్ అండ్ హెల్ప్ హిమ్ అని సింపులెస్ట్ సెంటెన్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ హృదయం అంటాం కదా, అంటే కఠిన హృదయం, రాయి లాంటి హృదయం అంటాం కదా. హీ హ్యాజ్ ఎ హార్ట్ ఆఫ్ స్టోన్, హీ డిడెంట్ హెల్ప్. హీ హ్యాడ్ ఎ హార్ట్ ఆఫ్ స్టోన్, హీ డిడెంట్ హెల్ప్. ఆడికి కఠినమైన హృదయం ఉంది, హెల్ప్ చేయడని. మై హార్ట్ గోస్ అవుట్ టు అంటే కనికరం కలగడం అన్నమాట. మై హార్ట్ గోస్ అవుట్ టు హెర్ అంటే ఆవిడ మీద నాకు కనికరం కలిగింది అని. గోస్ అవుట్ టు హెర్
ఆవిడ దగ్గర హార్ట్ వెళ్ళిపోయింది, గుండె వెళ్ళిపోయింది అక్కడికే, చాలా కనికరం వేసింది ఆవిడ మీద అని అర్థం. వాక్ ఇన్ అంటే లోపలికి రావడం. హీ వాక్డ్ ఇన్ క్వైట్లీ, ప్రశాంతంగా లోపలికి వచ్చాడు. వాక్డ్ ఇన్. రన్ అవే అంటే ఏదైనా తీసుకొని పారిపోతే రన్ అవే అంటన్నమాట. ది డాగ్ ర్యాన్ అవే విత్ అ పీస్ ఆఫ్ చికెన్. టేక్ అవే అంటే తీసివేయడం. దే టుక్ అవే ద చైర్ తీసేశారు అని అర్థం. అక్కడ చైర్ ఉండేది, దే హ్యావ్ టేకెన్ అవే ద చైర్. టేకప్ అంటే ఏదైనా టేకప్ చేయడం, బిజినెస్ టేకప్ చేయడం. టేకప్ చేయడం అంటే ప్రారంభించడం. షీ టుక్ అప్ సింగింగ్ ప్రారంభించింది అని, స్టార్ట్ చేసింది అని అర్థం అన్నమాట. టేకప్ అంటే ప్రారంభించడం. టేక్ ఇన్ అంటే తీసుకోవడం, అర్థం చేసుకోవడం. మనం ఏదైనా చెప్పేటప్పుడు అవతల తీసుకున్నారనుకుంటే అర్థం చేసుకున్నారన్నమాట. హీ టుక్ ఇన్ ద ఐడియా, హీ హ్యాస్ టేకెన్ ఇన్ ద ఐడియా. టేక్అవుట్ అంటే బయటకు తీయడం. టేక్అవుట్ అంటే బయటకు తీయడం. హీ టుక్ అవుట్ ద ట్రాష్. సింపుల్గా. గివ్ అవే అంటే ఏదైనా దానం చేయడం, ఇచ్చివేయడం అన్నమాట. షీ గేవ్ అవే హర్ క్లాత్స్ అంటే క్లాత్స్ని దానం చేసింది అని అర్థం. ఓకే. గివ్ ఇన్ అంటే ఒప్పుకోవడం. ఈ గేవ్ ఇన్ ఫర్ అన్ అగ్రిమెంట్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే గివ్ అప్ అంటే వదిలేయడం, మానివేయడం. ఈ గేవ్ అప్ స్మోకింగ్ని మానివేశాడు అని అర్థం. నెక్స్ట్ పుటిన్ అంటే శ్రమ పెట్టడం. ఈ పుటిన్ ఎ గ్రేట్ ఎఫర్ట్ ఇన్ గ్రోయింగ్ ద ప్లాంట్. మొక్కల్ని పెంచడంలో చాలా ఎఫర్ట్ పెట్టాడు అని అర్థం. పుట్ అవే, పుటిన్ పుట్ అవుట్ అన్నాము. పుటిన్ అంటే లోపల పెట్టి, పుట్ అవుట్ అంటే బయట తీయడం. పుట్ అవే అంటే సర్దేయడం, ఇంకా లోపల పెట్టేసి జిప్ వేసేస్తే పుట్ అవే. దే పుట్ అవే దేర్ బుక్స్ అండ్ వెంట్ ఫర్ లంచ్. పుట్ అవుట్ అంటే ఆర్పివేయడం. వాటర్ పుట్స్ అవుట్ ఫైర్. ద ఫైర్ ఫైటర్ పుట్ అవుట్ ద ఫైర్. పుట్ అవుట్ అంటే ఆర్పివేయడం. ఫ్లై ఎ ఫ్లాగ్ అంటే జెండా ఎగరవేయడం అంతే. వి ఫ్లై ఎ ఫ్లాగ్ ఆన్ 15th August. ఫ్లై ఎ ఫ్లాగ్, ద సింపుల్ సెంటెన్స్, సింపుల్ మీనింగ్ అది. ఫ్లై ఎ ఫ్లాగ్ అంటే జెండా ఎగరవేశారు. ఫ్లై ఇన్ టు రేజ్ అంటే ఒక్కసారిగా కోపం వస్తే ఫ్లూ ఇన్ టు రేజ్ అంటన్నమాట. ఈ ఫ్లూ ఇన్ టు ఎ రేజ్, ఫ్లై ఇన్ టు రేజ్ని మనము సింపుల్గా వీ హ్యావ్ యాడెడ్ ద సబ్జెక్ట్ ఈ ఫ్లూ ఇన్ టు రేజ్. ఫ్లై అలాంగ్ అంటే వేగంగా కదలడం అన్నమాట. ద బర్డ్స్ ఫ్లూ అలాంగ్ ద కోస్ట్. కోస్ట్ వెంబడి చాలా వేగంగా బర్డ్స్ ఎగురుతూ కదిలాయి అని అర్థం అన్నమాట. ఫ్లూ అలాంగ్. ఫ్లై హై అంటే విజయవంతం కావడం. షీ ఈజ్ ఫ్లయింగ్ హై ఆన్ హర్ సక్సెస్. ఫ్లై హై. నెక్స్ట్ ఫ్రేజ్ ఈస్ ఫ్లై ద కూప్ అంటే పారిపోవడం, తప్పించుకు పారిపోవడం. ది బర్డ్స్ ఫ్లూ ద కూప్ అంటే ఎగిరి పారిపోయారు అనమాట. ఒక రాయిసింది ఫ్లూ ద కూప్. గాట్ ఆన్ అంటే ఎక్కడం. షీ గాట్ ఆన్ ద బస్. నెక్స్ట్ get on. She wants to get on in life, succeed అన్నమాట. ఎదగడం get on అంటే. ran out of అంటే అయిపోవడం. ran out of fuel.
ఫ్యూల్ అయిపోయింది. ర్యాన్ అవుట్ ఆఫ్ మిల్క్, ర్యాన్ అవుట్ ఆఫ్ రైస్. ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ మిల్క్ అంటే నా దగ్గర పాలు అయిపోయాయి అని అర్థం. రీచ్ అవుట్ టు అంటే చేరువ కావడం, అంటే హెల్ప్ చేయడానికి దగ్గరికి వెళ్ళడం అనమాట. ది గవర్నమెంట్ రీచ్డ్ అవుట్ టు ద పీపుల్. గవర్నమెంట్ పీపుల్కి చేరువయ్యింది బై డూయింగ్ హెల్ప్. ప్లంజింగ్ అంటే దూకేయడం, అంటే ఏదైనా చేయడానికి దూకేయడం, స్టార్ట్ చేసేయడం అనమాట. లెట్ us plunge in టు స్టార్ట్ ఏ బిజినెస్. కీప్ బ్యాక్ అంటే ఉంచేయడం. హీ వాస్ కెప్ట్ బ్యాక్ by not promoting to the next class. He was kept back అంటే వెనక్కి ఉంచారనమాట. మూవ్ అప్ అంటే ముందుకు వెళ్ళిపోవడం. తదుపరి ఈ మూవ్డ్ అప్ టు ద నెక్స్ట్ క్లాస్. షీ మూవ్డ్ అప్. ఇక్కడ సింపుల్ సెంటెన్సెసే మీకు ఇస్తున్నాను, ద సింప్లెస్ట్ సెంటెన్సెసే మీకు ఇస్తున్నాను, మీకు జ్ఞాపకం ఉంచుకొని ఎగ్జామినేషన్లో రాస్తారని. ర్యాంబుల్ ఆన్ అంటే విషయం లేకుండా ఎక్కువసేపు మాట్లాడితే ర్యాంబుల్ ఆన్ అంటామట. My grandmother rambled on. He rambled on. Get along with అంటే స్నేహంగా కలిసి ఉండడం. గెట్ అలాంగ్ విత్ అందరితో కలిసిమెలిసి ఉండడాన్ని గెట్ అలాంగ్ విత్ అంటాం. షీ గెట్స్ అలాంగ్ విత్ హెర్ ఫ్రెండ్స్. ఐ గెట్ అలాంగ్ విత్ హిమ్. కామ్ డౌన్ అంటే శాంతింపచేయడం. కామ్ డౌన్ ప్లీజ్, డోంట్ వరీ అని చెప్పడం అన్నమాట. కామ్ డౌన్ ప్లీజ్. కామ్ డౌన్ ఉందనుకోండి, కామ్ డౌన్ ప్లీజ్ రాయండి, డోంట్ వరీ అని రాయండి. దట్స్ ఇట్, దట్స్ ఇనఫ్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ స్టే ఇన్ అంటే లోపల ఉండడం, ఇంట్లోనే ఉండడం. ఈ స్టేడ్ ఇన్ డ్యూరింగ్ ద రెయిన్. ఈ స్టేడ్ ఇన్ డ్యూరింగ్ ద రెయిన్. రెయిన్ టైంలో లోపలే ఉన్నాడు అని చెప్పడం అన్నమాట. ద నెక్స్ట్ ఫ్రైజ్ ఈస్ మేకప్ ఫర్ అంటే ఏదైనా లాస్ వచ్చేటప్పుడు దాన్ని భర్తీ చేయడానికి ట్రై చేయడాన్ని మేకప్ ఫర్ అని. షీ మేడ్ అప్ ఫర్ ద లాస్. లాస్ని భర్తీ చేస్తుంది. మేడ్ అప్ ఫర్ ద లాస్. ఆ మేకప్ ఫర్కి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ యాడ్ చేసాం. హ్యాండ్ ఇన్ అంటే సబ్మిట్ చేయడం. షీ హ్యాండెడ్ ఇన్ హర్ ప్రాజెక్ట్. హ్యాండ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. దే హ్యాండెడ్ ఇన్ దేర్ ప్రాజెక్ట్స్.